హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాళ వీడియోలో మనము ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే స్నాక్ రెసిపీ. సో ఈ రెసిపీని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు. చక్రాలు అంటారు, మురుకులు, కారపూస, జంతికలు, ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. సో నేనైతే చక్రాలు అంటానండి. సో ఈ చక్రాలు రెసిపీని మనము ప్రిపరేషన్ చూసేద్దాము. సో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటామండి. షాప్స్లో కూడా దొరికేలాగా అంత టేస్టీగా చేసుకున్నాము. సో ముందుగా దానికోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో శనగపిండి, నేను జల్లించుకున్నానండి, జల్లెడ పట్టుకున్న శనగపిండిని ఒక కప్పు తీసుకుంటున్నాను. బేసిన్ ఫ్లోర్, తర్వాత మనము వరిపిండి, బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ అంటాం కదండి. సో ఈ బియ్యం పిండిని 1.5 కప్పు వేసుకుంటాము. 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. సో ఇప్పుడు 1/2 కప్పు వేసాను. 2 కప్పుల బియ్యం పిండి కూడా తీసుకోవచ్చండి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, బాగా క్రిస్పీగా వస్తాయి ఇంకెక్కువగా. సో వేసుకోవచ్చు అలా కూడా. సో తరువాత వాము తీసుకున్నానండి, డైజెషన్కి చాలా మంచిది కదా ఇది. సో ఎనీ శనగపిండితో మనం ప్రిపేర్ చేసే ఎనీ డిష్లో మనము వాము వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా, అండ్ డైజెషన్ ప్రాబ్లము లేకుండా మంచిగా ఉంటుంది. సో నేను 2 టేబుల్ స్పూన్స్ వాము వేసుకున్నానండి. ఇందులో బాగుంటుంది ఈ రెసిపీలో 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకుని ఫస్ట్ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా పొడి పిండిలోనే బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత వాటర్ తీసుకుని, ఇవి నార్మల్గా డ్రింకింగ్ వాటరేనండి, వేడి చేయలేదు, నార్మల్ వాటరే. సో ఈ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి పిండిని. మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఉంటే చూడండి, ఆ విధంగా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టేస్తుంది అనమాట. సో గట్టిగా ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇదేం మనకి నానబెట్టుకోకర్లేదండి, ఇలా కలుపుకోగానే వెంటనే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక మురుకులు గొట్టం తీసుకుని మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే మురుకులు చేసుకునేది అది తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఇలా మీడియం సైజు హోల్స్ ఉండే ప్లేట్ వేసుకున్నాను. లోపల వేసుకుని ఈ విధంగా పిండి ముద్దని చక్కగా లోపలికి ఫిల్ చేసేసుకుంటాము. తర్వాత క్లోజ్ చేసేద్దాము. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట, ఇవి చక్రాలుగా వత్తుకుని. సో దానికోసం స్టవ్ ఆన్ చేసేసుకుని ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా వత్తుకోవాలండి చక్రము. ఇలా వత్తేసుకుని మనం స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఫ్రై చేసుకునేటప్పుడు పెట్టుకుని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే మనము కడాయిలో ఆయిల్ అనేది ఫుల్గా పోయకూడదండి. ఫుల్గా పోస్తే మనము ఈ చక్రంని ఒత్తుకునేటప్పుడు ఆయిల్ అనేది పొంగి కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా మనం ఏ ప్యాన్ అయితే తీసుకున్నామో దాంట్లో సగం వరకే పోయాలన్నమాట, ఒక సగం గ్యాప్ ఇచ్చేసేయాలి. సో దట్ మనకి ఆయిల్ అనేది పొంగకుండా ఉంటుంది. శనగపిండి కదా వేసినప్పుడు మనకి ఆయిల్ పొంగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కేర్ఫుల్గా చేసుకోండి, డీప్ ఫ్రై కాబట్టి. సో ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా రెండవ సైడు మనము ఫ్లిప్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం కేర్ఫుల్గా ఫ్లిప్ చేసుకోవాలి. ఇది మనకి కొంచెం క్రిస్పీ టెక్స్చరు, కొంచెం సౌండ్ గలగల సౌండ్ లాగా వస్తుందండి, అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇది బాగా రెడ్గా ఎర్రగా రాదు, బట్ మంచి క్రిస్పీనెస్ అయితే ఉంటుంది. శనగపిండి అండ్ బియ్యం పిండి కలిసింది కాబట్టి కలర్ అనేది ఈ కలర్లోనే వస్తే బాగుంటుంది. సో ఇదే విధంగా మనం అన్నింటినీ చేసేసి పెట్టేసుకుందాము మిగిలిన పిండితో. తర్వాత పిల్లలకి డిఫరెంట్ షేప్స్లో చేసేస్తే ఇష్టం కదా. నేను ఇప్పుడు రిబ్బన్ టైప్ ప్లేట్ పెట్టేసి రిబ్బన్ టైపు షేప్లో ఈ విధంగా వత్తుకున్నానండి. సో ఇవి కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. ఇదే పిండితో మనకి ఆల్రెడీ మురుకులు గొట్టంలో ప్లేట్స్ డిఫరెంట్ డిజైన్స్లో ఇస్తారు కదా, మనకి అన్ని ప్లేట్స్తో కూడా ఒత్తుకోవచ్చు. చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి, బాగుంటాయండి అవి. తర్వాత నేను స్టార్ షేప్ ఒకటి ఉంటుందండి, ఈ మురుకులు గొట్టంలోనే ఒక ప్లేట్ ఇస్తారు. సో స్టార్ కూడా ఇలా ఒత్తేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి. సో ఇది కూడా ఫ్రై అయిపోయింది. సో అన్నింటినీ మనం ఒత్తేసుకొని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నింటినీ. ఇంతేనండి, చక్రాలు రెసిపీ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు
ఈ చక్రాలు లేదంటే మురుకులు జంతికలు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.